జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేటలో గోదావరి నదిలో మునిగి యువకుడు గల్లంతయ్యాడు. రాయకల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన పాకాల శ్రీవర్ధన్ తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చాడు. అయితే అక్కడి నుంచి బంధువు సామ్రాట్తో కలిసి నదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో యువకుడి కోసం గాలింపు చేపట్టారు. ఈరోజు పొద్దున్నే గోదావరి నదికి వచ్చినాం. ఇక్కడికి మా వాళ్ళందరూ ఈ స్నానం చేసి వచ్చి ప్రసాద్ బిసాద్ చేసి అండుదామన్నరికి మేము ఇటు కొంచెం మీదకి వచ్చి స్టిల్లులు ఉన్నాయంటే నన్ను దిగు అంటే నేను దిగక నాకు ఈత రాదు నేను దిగా అన్న. నా మీద నీళ్లు చల్లిండు. అదే నాకు కూడా రాదు బావా అని అన్నాడు. ప్లస్ ఆయన నేను కొడుతున్నా చూడు అని చెప్పి నీళ్ళలో దిగిండు, కొట్టిండు. కొంచెం ముందు దాకా వచ్చి ఇట్లా రాబావా అంటే నేను రాక నువ్వు ఇటురారా ఇటు కొంచెం కొట్టు, ఇక్కడ బండలు ఉన్నాయి బండలల్లో తట్టుకుంటావు అని అంటే వాడు వినలేడు. నేను ఆడికి వెళ్ళి అద్దం అనే వరకు ఆ నీళ్ళల్లో నేను పడ్డా. ఇగో నాకు ఈడదాకా మునిగిన. నేను ఇట్లా వచ్చి ఇక్కడ ఇంట్లోకి ఇక్కడ చెప్పే వరకు ఇక్కడ చూసే వరకు ఇక్కడ ఇది ఏదో నాకు ఐడియా లేదు. ఇక్కడ తలకాయ కనబడ్డాయి. మనోడు మునుగుతున్నా అని చెప్పే వరకు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లి ఇక్కడికి వచ్చే వరకు బాడీ కనబడలేదు. ఈత రాదు అతనికి, నాకు రాదు.